నాతో నీకు పోలికేమిటి? ఎన్నో పుష్కరాలను, ఎన్నో దశాబ్దాలను, ఎన్నో భూకంపాలను, ఎన్నో తుఫాన్లను, ఎన్నో చావులను, పుట్టుకలను చూసిన అనుభవజ్ఞురాల్ని. నా అనుభవం అంత లేదు నీ వయస్సు. ఏడ్చావు. భూకంపాల్ని, తుఫాల్ని, చావుల్ని చూపించే నీ అనుభవం ఎవరికి కావాలి? ఇంటి వెనకాల తుమ్మ చెట్టుకి 50 ఏళ్ళు వచ్చాయంట. దానికి ఏమన్నా మొక్కుతున్నావా? నందు, ఆపు. ఇప్పుడేంటి, మీ నాన్న కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి, అంతే కదా? అంతే. నాన్నేం అడుక్కోట్లేదు. ఆయనకు హక్కు అధికారాలు ఉన్నాయి. కర్మ కర్మ, జరగమ్మమ్మా. శీఘ్రమే సద్బుద్ధి ప్రాప్తిరస్తు. చాలదా? చాలా. చూసావా మీ ఆయన దుర్బుద్ధి? వరు పార్థు ఇంకా దిగలేదా? ఏమడుగుతావులే తల్లి. ఏదో ఫోన్ వచ్చి మీ చెల్లాయి ఊరి మీద పడ్డానికి వెళ్ళింది. వాడు అప్పుడు అనగా పైకెక్కి ఇంకా దిగలేదు. అమ్మమ్మా, వాడున్నాడు కదా, చాలు. పార్థు, నాన్న పార్థు, పార్థు. ఏంటమ్మా? ఏమైందిరా? అంతా రెడీ అయ్యాం, నువ్వు రావట్లేదా? నాకు గుడికి రావటం ఇష్టం ఉండదని నీకు తెలుసు కదమ్మా. బాలే తప్పించుకుంటున్నారా మీ మొగుడు పెళ్ళాలు. అదేమో గుడికి వెళ్ళాలని తెలిసి బయటికెళ్ళింది. నువ్వేమో అసలే రానంటున్నావు. ఏడాదికోసారి మీ అమ్మా నాన్న పెళ్లి రోజు వస్తుంది. అవును పార్థు గారు, మీరైనా రండి. మీరు పదండి, వరుదిని రాగానే ఇద్దరు కలిసి వస్తాం. పోనీలే, ఇద్దరు కలిసి వస్తారు కదా, మనం బయలుదేరదాం. పదండి పదండి పదండి. పద. అమ్మయ్యా, ఈ రాక్షసి బయటికెళ్ళి ఓ విధంగా నాకు మంచి చేసింది. గుడికెళ్ళే బాధ తప్పించి